ఇప్పటిదాకా అనేక సార్లు అనేక ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలని కొత్త రూపాల్లో తీసుకొచ్చింది. వచ్చిన ప్రతి చట్టాన్ని స్వాగతిస్తూనే ఆ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని నేను ఈ రోజు నాకు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా గౌరవ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. తండ్రి చనిపోతే కొడుకు పేరు మీదకి రాదు. ఇప్పుడే ఒక వచ్చింది మా తహసీల్దార్ గారికి, నేను అఫిడవిట్ ఇప్పించినాను. అతునూరా మండలంలో కూడా భర్త చనిపోయాడు, భార్య పేరు మీదకి ఆస్తులు రావట్లేదు. సో ఏ ఊరికి పోయినా సగం మంది రైతులు ఏదో ఒక రకమైనటువంటి భూ సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు. పాస్బుక్ రాలేదనో, సర్వే నెంబర్ మిస్ అయిందనో, 1 ఎకరం జాగుంటే 20 గుంటలు వచ్చిందనో, ఇంకో 10 గుంటలు పక్క ఆయన పోయింది తీసేయిందనో, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడతా ఉన్నారు. ఈ దేశంలో అన్ని కోర్టులలో కలిపి ఒక 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జిలు ఈ మధ్యలో ప్రజల ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ఈ 5 కోట్ల కేసులలో సుమారు 3 కోట్ల కేసులు భూములకు సంబంధించినటువంటి వివాదాలు, పటవారీలో తహసీల్దార్లో తెలిసో తెలియక చేసినటువంటి పొరపాటుతోటి రైతన్నలు 7 దశాబ్దాల తర్వాత కూడా ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు. నేను మంత్రి గారి ద్వారా 2 విజ్ఞప్తులున్నాయి. భారత ప్రభుత్వం 2 స్పష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి, భూ రికార్డులు అన్నింటినీ డిజిటలైజ్ చేస్తూ భూదార్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గతంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 5 సంవత్సరాల క్రితం ప్రవేశపెడితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భూదారిని పట్టించుకోలేదు. భూదార్ అంటే ఒక రైతుకు ఉన్నటువంటి భూమిని సర్వే చేసి డిజిటల్ మ్యాప్ చేసి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ ఇచ్చి ఆ రైతులకు ఒక మ్యాప్ ఇస్తే ఎవరు వచ్చి ఏడాదికి ఒకసారి సర్వే కట్టు, తహసీల్దార్ గారు సర్వే లేరని పెండింగ్ పెట్టు, ఇట్లాంటి పంచాయతీలు లేకుండా భూదార్ కార్డు అనేటువంటి ఒక సిస్టాన్ని భారత ప్రభుత్వం పెట్టింది. దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం భూదార్ కార్డుని సెక్షన్ 9 రూల్ 9 కింద కొత్తగా తెచ్చినటువంటి చట్టంలో ప్రవేశపెడుతున్నామని చెప్పినారు. జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి గారికి నా విజ్ఞప్తి, యూఎల్ పిన్ అనే భూ ఆధార్ని భూదారిని ఈ రెండింటిని కూడా రైతులకు ఇచ్చినట్లయితే రైతుకు తన భూమి ఎంతుంది దానికి సంబంధించినటువంటి పిన్ నెంబర్, భూదారు నెంబర్ రావడం వల్ల రైతులకి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా లాభసాటిగా ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ నెలకోసారి తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. నా విజ్ఞప్తి, ఆర్టీఓలకి తహసీల్దారులకి దరఖాస్తు వస్తుంది, వారానికి ఒకసారి వస్తుంది, ప్రజావాణిలో ప్రతి సోమవారం వస్తుంది నా భూమి సవరణ చేయమని. సంవత్సరాల తరబడి దరఖాస్తులు అంటే కుప్పలుగా పేరుకుపోతా ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టం వచ్చిన తర్వాతనైనా ప్రతి సమస్య పట్ల ఒక 5 నిమిషాల అవగాహన పెంచుకొని వచ్చినటువంటి ప్రతి దరఖాస్తుని సాధ్యమైనంత తొందరగా డిస్పోజ్ చేస్తే రైతు